హలో ఫ్రెండ్స్, నేను రవిశంకర్. వెల్కమ్ టు రాబిక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం పే చేసే హౌస్ రెంట్ని మన ట్యాక్సెస్ని తగ్గించుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇందుకోసం మనం కవర్ చేసే సెక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్లో ఉండే సెక్షన్ 1013A అండ్ 80GG. వీటితో పాటు ఈ ఎగ్జంప్షన్ లేదా డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే ఉండే ప్రొసీజరల్ కంప్లైన్స్, అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఆర్ ఏ ఫాము ఎవరికి అండ్ ఎక్కడ సబ్మిట్ చేసుకోవాలి అనే వాటి గురించి కూడా తెలుసుకుందాం. అలానే వీడియో లాస్ట్లో కొన్ని FAQs కూడా డిస్కస్ చేశాను. అది కూడా చూస్తే మీకు టాపిక్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు సెక్షన్ 1013A అండ్ 80GG లిమిట్స్ గురించి బేసిక్ ఐడియా ఉన్నట్లయితే ఫస్ట్ పార్ట్ స్కిప్ చేసుకోండి. బట్ సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్ చూడండి. ఆ పార్ట్ చూస్తే మీకు హౌస్ రెంట్ ట్యాక్స్ ప్లానింగ్ గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా లేక శాలరీడ్ ఇండివిజువల్ అయినా కానీ మీరు పే చేసే హౌస్ రెంట్ని ట్యాక్స్ సేవింగ్కి వాడుకోవచ్చు. కాకపోతే వేరు సెక్షన్స్లో క్లెయిమ్ చేసుకోవాలి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా మీకు ఎంప్లాయీస్కి అయితే ఏం చేయాలి అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి అయితే ఏం చేయాలి అన్నది కూడా సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీడియోని చూసి కొత్తగా ఏదైనా నేర్చుకున్నట్లయితే మాత్రం వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే మాకు కొంచెం మోటివేటింగ్గానే ఉంటుంది అండ్ కంటెంట్ కూడా ఎక్కువ మంది రికమెండ్ అవుతుంది. అలానే మా పెయిడ్ సర్వీసెస్ మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఒకవేళ మీ ITR ఫైలింగ్ అండ్ ట్యాక్స్ ప్లానింగ్ని మీకు మీరుగా మేనేజ్ చేసుకోలేకపోతే మా సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేము పెట్టే కంటెంట్ అంతా కూడా ఫ్రీ కంటెంటే, పెయిడ్ కంటెంట్ అంటూ ఏమీ లేదు. సో మీరు ఇన్కమ్ ట్యాక్స్ గురించి కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే ఛానల్లో ఉండే ప్లేలిస్ట్కి వెళ్ళి మీకు కావాల్సిన టాపిక్ని చూస్ చేసుకొని కంప్లీట్గా నేర్చుకోవచ్చు. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరుంటున్న రెసిడెన్షియల్ అకామిడేషన్కి రెంటల్ ఎక్స్పెన్సెస్ని డిడక్షన్గా క్లెయిమ్ చేయాలంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్నవి రెండు సెక్షన్స్. ఫస్ట్ది HRA ఎగ్జంప్షను, ఇది సెక్షన్ 1013Aలో వస్తుంది. ఇక రెండవది హౌస్ రెంట్ డిడక్షన్, ఇది 80GGలో వస్తుంది. మనకి ఒకటి ఎగ్జంప్షన్, ఇంకొకటి డిడక్షన్ అనమాట. రెంటికి డిఫరెన్స్ ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే అది ఎగ్జంప్షన్ అయినా డిడక్షన్ అయినా మీ ట్యాక్సబుల్ ఇన్కమ్ని తగ్గిస్తుంది కాబట్టి ట్యాక్స్ తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడే మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ ఇండివిజువల్కైనా ఈ రెండు సెక్షన్స్లో ఏదో ఒక సెక్షన్నే యూస్ చేసుకోవాలి, రెండు యూస్ చేసుకోవడానికి లేదు. సో ఇప్పుడు ఎవరికి ఎప్పుడు ఏ సెక్షన్ అప్లై అవుతుందో చూద్దాం. మీరు సింపుల్గా అలా గుర్తుంచుకోండి. 1013A ఎగ్జామ్షన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే శాలరీడ్ ఇండివిజువల్స్, అది కూడా HRA కాంపోనెంట్ వాళ్ళ శాలరీ స్ట్రక్చర్లో ఉంటేనే. అదే 80GG డిడక్షన్కి ఎవరు ఎలిజిబుల్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్కి అండ్ శాలరీడ్ ఇండివిజువల్స్ ఎవరికైతే HRA కాంపోనెంట్ వాళ్ళ శాలరీ స్ట్రక్చర్లో ఉండదో వాళ్ళకి. అంటే ఒకవేళ మీ శాలరీ స్ట్రక్చర్లో HRA కాంపోనెంట్ లేకపోతే 1013 ఎగ్జంప్షన్ రాదు కాబట్టి ఆ రెంట్ని మీరు 80GGలో క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండింటిలో కామన్ పాయింట్ ఏంటంటే, మీరు రెంట్ పే చేస్తుండాలి, లేకపోతే ఏ డిడక్షను ఆర్ ఎగ్జంప్షను రాదు. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు వీటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సెక్షన్ 1013A గురించి చూద్దాం, అంటే HRA ఎగ్జంప్షన్ గురించి. HRA ఎగ్జంప్షన్ గురించి మాట్లాడుకునే ముందు అసలు HRA గురించి కొంచెం బేసిక్స్ మాట్లాడుకుందాం. HRA అనేది ఎంప్లాయరు ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి ఇచ్చే ఒక అలవెన్స్. ఎంప్లాయరు ఈ కాంపోనెంట్ని మీ శాలరీ స్ట్రక్చర్ ప్లాన్ చేసినప్పుడు కన్సిడర్ చేస్తేనే మీకు ఈ అలవెన్స్ వస్తుంది, లేకపోతే ఉండదు. సో కొంతమందికి అసలు ఈ HRA కాంపోనెంటే ఉండకపోవచ్చు. మీ శాలరీలో HRA ఉందో లేదో తెలియాలంటే మీ పే స్లిప్స్ చెక్ చేయండి, తెలిసిపోతుంది. ఇక ట్యాక్సబిలిటీ విషయానికి వస్తే HRA అనేది ట్యాక్సబుల్ అలవెన్సే, కాకపోతే కొంత ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు సెక్షన్ 1013Aలో. అంతేగాని ఎంత HRA వస్తే అంతా కూడా ఎగ్జంప్షన్గా రాదు, గుర్తుంచుకోండి. సో బండగుర్తు ఏంటంటే, HRA ఎగ్జంప్షన్ ఎప్పుడు మీకు వచ్చిన HRA కన్నా తక్కువే ఉంటుంది. చాలా రేర్ కేసెస్లోనే కంప్లీట్ ఎగ్జంప్షన్ వస్తుంది. ఇప్పుడు 1013A ప్రకారం HRAకి ఎంత ఎగ్జంప్షన్ వస్తుందో చూద్దాం. ఇక్కడ HRAకి అండ్ HRA ఎగ్జంప్షన్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. HRA అంటే మీకు శాలరీలో భాగంగా వచ్చే అలవెన్స్, అండ్ HRA ఎగ్జంప్షన్ అంటే HRAలో నుంచి మనం ఎంత అమౌంట్కి ట్యాక్స్ కట్టక్కర్లేదో ఆ అమౌంట్. ఫస్ట్ ఒకసారి ఎంత ఎగ్జంప్షన్ వస్తుందో మాట్లాడుకొని ఆ తర్వాత ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, మీకు బెటర్ ఐడియా వస్తుంది. మీకు వచ్చే HRA ఎగ్జంప్షను ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ 3 కాంపోనెంట్స్లో ఏ అమౌంట్ తక్కువైతే ఆ అమౌంట్. సో అవి ఏంటంటే, ఫస్ట్ ది యాక్చువల్ HRA రిసీవ్డ్, అంటే మీరు రిసీవ్ చేసుకున్న హౌస్ రెంట్ అలవెన్స్.
రెండవది 50% ఆఫ్ శాలరీ ఆర్ 40% ఆఫ్ శాలరీ. అంటే మీరు మెట్రోస్లో ఉంటున్నట్లయితే మీ శాలరీలో 50%ని కన్సిడర్ చేయాలి. సో మీరు ముంబై, కలకత్తా, ఢిల్లీ ఆర్ చెన్నైలో ఉంటున్నట్లయితే మీ శాలరీలో 50% అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి. అదే మీరు వేరే సిటీస్లో ఉంటున్నట్లయితే, అంటే నాన్ మెట్రో సిటీస్ అయితే 40% శాలరీని కన్సిడర్ చేయాలి. మన ఆంధ్ర, తెలంగాణలో మీరు ఎక్కడున్నా కానీ మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది 40% శాలరీనే. ఇక్కడ శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ కమిషన్ ఆన్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ టర్న్ ఓవర్. సో మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ కమిషన్లో మీరుంటున్న ప్లేస్ బట్టి 40% ఆర్ 50% శాలరీని తీసుకోవాలి క్యాల్కులేషన్కి. అదే మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే డిఏ ఉండదు కాబట్టి బేసిక్లో 50% ఆర్ 40% అనేది మీరుంటున్న ప్లేస్ బట్టి తీసుకోండి. అండ్ మూడవది రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. అంటే మీరు పే చేసిన రెంట్ అమౌంట్ నుంచి శాలరీలో 10% మైనస్ చేస్తే వచ్చే అమౌంట్. శాలరీ అంటే ఇక్కడ కూడా సేమే. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ కమిషన్ కన్సిడర్ చేయాలి. అదే మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే బేసిక్ శాలరీని మాత్రమే కన్సిడర్ చేసుకోండి. సో ఈ మూడింట్లో ఏ అమౌంట్ తక్కువైతే ఆ అమౌంట్ మీకు హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ అనమాట, సెక్షన్ 1013A. అంటే మీ హెచ్ఆర్ఏలో నుంచి ఈ ఎగ్జంప్షన్ మైనస్ అయిపోయి బ్యాలెన్స్ అమౌంట్కి మాత్రమే మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. సపోజ్ మీ మంత్లీ శాలరీలో బేసిక్ ప్లస్ డిఏ 40,000 అనుకుందాం అండ్ హెచ్ఆర్ఏ 20,000గా అనుకోండి. అంటే మీ టోటల్ శాలరీ మంత్కి 60,000. వేరే ఇతర అలవెన్సెస్ ఏవి లేవనుకుందాం. సో మీ గ్రాస్ శాలరీ 60,000 రూపీస్. మీ పీఎఫ్, ప్రొఫెషనల్ ట్యాక్స్ అండ్ టీడీఎస్ కట్ అయిపోయి వచ్చే మిగిలిన అమౌంటే మీ టేక్ హోమ్ శాలరీ అవుతుంది. టేక్ హోమ్ శాలరీతో మనకి ఇక్కడ పని లేదు, అది వదిలేయండి. సపోజ్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకుందాం. హైదరాబాద్లో మీరు ఉంటున్న హౌస్కి పే చేస్తున్న రెంట్ మంత్కి 15,000 రూపీస్ అనుకుందాం. సో ఈ సినారియోకి హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు కావాల్సినవి ఏంటి? మొదటిది యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్. మంత్కి ఎంత? 20,000 కదా. సో 1 ఇయర్కి 2,40,000. రెండవది 50% ఆఫ్ శాలరీ ఆర్ 40% ఆఫ్ శాలరీ. ఇక్కడ శాలరీ అంటే గ్రాస్ శాలరీ కాదు. హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్కి శాలరీ అంటే బేసిక్ ప్లస్ డిఏనే. కమిషన్ ఉంటే కమిషన్ కూడా యాడ్ చేసుకోండి. ఈ కేసులో మనకి బేసిక్ ప్లస్ డిఏ ఉంది కాబట్టి బేసిక్ ప్లస్ డిఏనే తీసుకోండి. అదే ఒకవేళ మీరు ప్రైవేట్ ఎంప్లాయీ అయితే డిఏ కూడా ఉండదు కాబట్టి బేసిక్ శాలరీనే తీసుకోండి. సో ఇక్కడ బేసిక్ ప్లస్ డిఏ మంత్కి 40,000 కాబట్టి ఇయర్కి శాలరీ ఎంత అవుతుంది? 1013A ప్రకారం 4,80,000. గుర్తుంచుకోండి, ఇది గ్రాస్ శాలరీ కాదు. 1013A ప్రకారం శాలరీ డెఫినేషన్లో మనకి యాన్యువల్ శాలరీ 4,80,000. అండ్ మీరు ఉంటున్నది హైదరాబాద్లో అని అనుకున్నాం కాబట్టి హైదరాబాద్ నాన్ మెట్రో కాబట్టి 40% ఆఫ్ శాలరీ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో 40% ఆన్ 4,80,000 ఎంత అవుతుంది? 1,92,000 అవుతుంది. అండ్ మూడవది రెంట్ పెయిడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ. రెంట్ పెయిడ్కి వచ్చేటప్పటికి మీ మంత్లీ రెంట్ 15,000 కాబట్టి యాన్యువల్ రెంట్ 1,80,000. సో రెంట్ పెయిడ్ 1,80,000 అండ్ 10% ఆఫ్ ద శాలరీ. మీ శాలరీ 4,80,000 కాబట్టి 10% ఆఫ్ 4,80,000 అంటే 48,000. సో 1,80,000లోంచి 10% ఆఫ్ 4,80,000 అంటే 48,000 మైనస్ చేసేస్తే మీకు వచ్చే అమౌంట్ 1,32,000. ఇక్కడ ఈ హెచ్ఆర్ ఎగ్జంప్షన్ని మీరు మంత్కి క్యాలిక్యులేట్ చేసుకుని ఇయర్కి మల్టిప్లై చేసుకున్నా పర్లేదు, లేదా డైరెక్ట్గా ఇయర్కే క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్లేదు, ఎలా అయినా ఒకటే. సో ఈ 3 కాంపోనెంట్స్ని మనం క్యాలిక్యులేట్ చేసేసాం. వీటిలో లీస్ట్ అమౌంట్ 1,32,000 కాబట్టి ఈ 1,32,000 1013Aలో ఎగ్జంప్షన్గా వస్తుంది. సో మనం రిసీవ్ చేసుకున్న 2.4 lakh హౌస్ రెంట్ అలవెన్స్లో 1,32,000 ఎగ్జంప్షన్గా పోయి బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే ట్యాక్సిబుల్ అవుతుంది. ఒకవేళ ఎగ్జంప్షన్ లేదనుకోండి, అప్పుడు మీరు మొత్తం అమౌంట్ మీద ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఈ అమౌంట్ మైనస్ అయిపోయి ఈ బ్యాలెన్స్ అమౌంట్కి మాత్రమే మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఇది ఎగ్జంప్షన్ ఉన్నదానికి అండ్ లేనిదానికి డిఫరెన్స్. ఇది హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ క్యాల్కులేషన్. ఒకవేళ మీకు హెచ్ఆర్ఏ కానీ శాలరీ కానీ రెంట్ కానీ ఇయర్ మధ్యలో మారుతూ ఉంటే ఆ ప్రకారం మీ హెచ్ఆర్ ఎగ్జంప్షన్ కూడా మారుతుంది కాబట్టి అప్పుడు ఆ చేంజెస్ని కన్సిడర్ చేస్తూ ఎగ్జంప్షన్ క్యాల్కులేట్ చేసుకోవాలి. అది చూసుకోండి. నెక్స్ట్ హెచ్ఆర్ ఎగ్జంప్షన్ని ఎప్పుడు క్లెయిమ్ చేయలేరో చూద్దాం. ఫస్ట్ది మనం ఆల్రెడీ అనుకున్నదే, మీకు శాలరీ స్ట్రక్చర్లో హెచ్ఆర్ఏ లేకపోతే. రెండవది మీ ఓన్ హౌస్లో మీరే ఉంటున్నట్లయితే. ఎందుకని ఓన్ హౌస్లో ఉంటే హెచ్ఆర్ ఎగ్జంప్షన్ రాదు? రెంట్ అనేదే ఉండదు కదా. సో 3 కాంపోనెంట్స్లో లీస్ట్ అమౌంట్ 0నే. సో ఎగ్జంప్షన్ ఏమీ రాదు. మూడవది మీరుంటున్న ఇంటికి రెంట్ అనేది లేదనుకోండి, అప్పుడు కూడా మీకు హెచ్ఆర్ ఎగ్జంప్షన్ ఏమీ రాదు. ఇప్పుడు హెచ్ఆర్ ఎగ్జంప్షన్ గురించి మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అడిషనల్ పాయింట్స్ చెప్తాను, అవి కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. అవేంటంటే,
సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్స్కి హెచ్ఆర్ ఎగ్జంప్షన్ అనేదే ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ఈ ఎగ్జంప్షన్ని మీరు ఎంతకాలం రెంటెడ్ ప్రాపర్టీలో ఉంటే అంత పీరియడ్కి క్లెయిమ్ చేసుకోవాలి, అంతేగాని ఫుల్ ఇయర్కి కాదు. అంటే మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 8 monthsే ఉన్నారనుకోండి రెంటెడ్ ప్రాపర్టీలో, ఆ 8 monthsకే హెచ్ఆర్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవాలి, కానీ ఫుల్ ఇయర్కి కాదు. ఇక మూడవది, మీరు న్యూ ట్యాక్స్ రిజీమ్ ఎంచుకుంటే మీకు హెచ్ఆర్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయలేరు. అండ్ నాలుగవది, మీరు తీసుకునే రెంటల్ రిసీట్స్ని ఐటీఆర్కి అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి. అలానే హెచ్ఆర్ ఎగ్జంప్షన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే మీకు కావాల్సినవి మెయిన్గా రెంటల్ రిసీట్సే. అండ్ అలానే మీ రెంట్ డీటెయిల్స్ని అండ్ ల్యాండ్ లార్డ్ డీటెయిల్స్ని కూడా ఎంప్లాయర్కి ఫర్నిష్ చేసే ఫామ్ 12BBలో, అదేనండి ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ అంటాం కదా, ఆ డిక్లరేషన్లో ఫర్నిష్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, మీరు హెచ్ఆర్ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేయాలంటే మీరు పే చేసే రెంట్ డీటెయిల్స్ని అండ్ ల్యాండ్ లార్డ్ డీటెయిల్స్ని మీ ఎంప్లాయర్కి ఫర్నిష్ చేయాలని అనుకున్నాం కదా. జనరల్గా ఎవ్రీ ఇయర్ ఎంప్లాయర్కి ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్లో ఇన్వెస్ట్మెంట్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఫామ్ 12BBని ఫర్నిష్ చేస్తారు కదా. ఆ ఫామ్లో మనం ఇప్పుడు చెప్పుకున్న డీటెయిల్స్ని ఫర్నిష్ చేసేయండి, సరిపోతుంది. ఒకవేళ మీరు పే చేసే రెంట్ 1 lakh దాటుతున్నట్లయితే ఇయర్లో ల్యాండ్ లార్డ్ ప్యాన్ కూడా మీ ఎంప్లాయర్కి ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ల్యాండ్ లార్డ్కి ప్యాన్ లేకపోతే దాని బదులుగా ల్యాండ్ లార్డ్ నుంచి డిక్లరేషన్ తీసుకొని ఆ డిక్లరేషన్ని మీ ఎంప్లాయర్కి ఫర్నిష్ చేయాలి. కొన్ని కేసెస్లో అయితే ఎంప్లాయర్కి రెంటల్ రిసిప్ట్ సబ్మిట్ చేయడం కూడా మ్యాండేటరీనే. అలా ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని అండ్ డాక్యుమెంట్స్ని ఎంప్లాయర్కి మీరు సబ్మిట్ చేసేస్తే ఎంప్లాయరు మీ హెచ్ఆర్ ఎగ్జంప్షన్ని కన్సిడర్ చేసి ఆ ప్రకారం టీడీఎస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ని ఎంప్లాయర్కి సబ్మిట్ చేసే టైం దాటిపోయి ఎంప్లాయర్ హెచ్ఆర్ ఎగ్జంప్షన్ కన్సిడర్ చేయకుండా ట్యాక్స్ ఎక్కువగా డిడక్ట్ చేస్తే అప్పుడు మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఆ రెంటల్ రిసీట్స్ని అండ్ ల్యాండ్ లార్డ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది కంప్లీట్గా హెచ్ఆర్ ఎగ్జంప్షన్ ఏంటి, ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అండ్ ఎగ్జంప్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే దాని గురించి. ఇప్పుడు సెక్షన్ 80GG డిడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ డిడక్షన్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ముందుగానే అనుకున్నాం కదా. ఎవరు ఎలిజిబుల్ అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ కానీ లేక శాలరీ ఇండివిజువల్ అయి ఉండి శాలరీ స్ట్రక్చర్లో ఎవరికైతే హెచ్ఆర్ఏ కాంపోనెంట్ ఉండదో వాళ్ళు కానీ. ఈ 2 కేటగిరీస్లో మీరు దేనిలో కవర్ అయినా 80GG డిడక్షన్కి ఎలిజిబులే. 80GG డిడక్షన్ క్లెయిమ్ చేయాలంటే మీరు కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ది, మీరు హెచ్ఆర్ఏ అనేది అసలు రిసీవ్ చేసుకోకూడదు. సో మీకు హెచ్ఆర్ఏ వస్తుంటే 80GG క్లెయిమ్ చేయలేరు. సెకండ్ కండిషను, మీరుంటున్న లేక పనిచేస్తున్న ప్లేస్లో మీకు కానీ మీ స్పౌస్కి కానీ లేక మీ మైనర్ చైల్డ్కి కానీ ఓన్ రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ ఉండకూడదు. అండ్ మూడవది, వేరే ఏ ప్లేస్లోనైనా మీకు ఓన్ హౌస్ ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని మీరు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయకూడదు. ఈ 3 కండిషన్స్లో ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా మీరు 80GG డిడక్షన్ క్లెయిమ్ చేయలేరు, అది గుర్తుంచుకోండి. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్న 3 కండిషన్స్ సాటిస్ఫై అయితే మీకు వచ్చే డిడక్షను ఈ 3 ఏది తక్కువైతే అది. ఫస్ట్ది 5,000 రూపీస్ పర్ మంత్ రెంట్, సెకండ్ది 25% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, అండ్ థర్డ్ది రెంట్ మైనస్ 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్. అంటే మీరు పే చేసిన రెంట్లోంచి 10% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ మైనస్ చేసేస్తే వచ్చే అమౌంట్. ఇక్కడ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అంటే మీ అన్ని ఇన్కమ్స్ని కలిపి దానిలో నుంచి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని, 111A షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని అండ్ 80GG తప్ప 80C నుంచి 80U వరకు ఉన్న డిడక్షన్స్ అన్నింటినీ మైనస్ చేస్తే వచ్చే అమౌంట్. అలా వచ్చిన అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్లో 10% అమౌంట్ని రెంట్లో నుంచి మైనస్ చేస్తే అప్పుడు మీకు థర్డ్ కాంపోనెంట్ వస్తుంది. ఈ 3 ఏ అమౌంట్ తక్కువైతే ఆ అమౌంట్ని మీ గ్రాస్ టోటల్ ఇన్కమ్లో నుంచి డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు 80GGలో. 80GG గురించి ప్రాక్టికల్గా ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది బాగా అని. సో మీకు ప్రాక్టికల్గా కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, వేరే వీడియోలో కవర్ చేద్దాం తప్పకుండా. అండ్ ఈ డిడక్షన్ని మీరు క్లెయిమ్ చేయాలంటే ఫామ్ 10BAని ఫైల్ చేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. ఇదేం ఉండదు, సెల్ఫ్ డిక్లరేషనే. ఓల్డ్ పోర్టల్లో అయితే ఆన్లైన్లో ఫైల్ చేసుకోవచ్చు ఈ ఫామ్ని, బట్ న్యూ పోర్టల్లో ఇంకా ఈ ఫామ్ సబ్మిషన్కి ఎనేబుల్ అయినట్లేదు. ఎనేబుల్ అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసేయండి. ఇది సెక్షన్ 80GG డిడక్షన్ గురించి. ఇప్పుడు హెచ్ఆర్ఏ ఎగ్జంప్షన్ గురించి అండ్ 80GG గురించి జనరల్గా ఎక్కువ మందికి వచ్చే డౌట్స్ని FAQsగా కంపైల్ చేసాం, అదొక్కసారి చూద్దాం. ఫస్ట్ది
1013A ఎగ్జంప్షన్ అండ్ 80GG రిడక్షన్ రెండు ఒకేసారి క్లెయిమ్ చేయొచ్చా? లేదు, రెండిట్లో ఏదో ఒక్కటి మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోవాలి, రెండిటికి ఎలిజిబిలిటీ ఉండదు. రెండవది, పేరెంట్స్కి పే చేసే రెంట్ని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చా? ఎస్, క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ ప్రాపర్ రెంటల్ అగ్రిమెంట్ ఉండేలా చూసుకోండి. అండ్ ఆ రెంట్ అమౌంట్ని కూడా మీరు పీరియాడికల్గా మీ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలా చూసుకోండి. అండ్ అలానే మీ పేరెంట్స్ రిసీవ్ చేసుకునే ఆ ఇన్కమ్ని వాళ్ళ ఐటీఆర్లో హౌస్ ప్రాపర్టీ హెడ్లో చూపించుకోవాలి, అది మర్చిపోకండి. మరి స్పౌస్కి అంటే హస్బెండ్ ఆర్ వైఫ్కి పే చేసే రెంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చా? యాక్చువల్గా అయితే క్లెయిమ్ చేయకూడదు, బట్ కొన్ని కేసెస్లో జడ్జిమెంట్స్ ట్యాక్స్ పేయర్స్కి ఫేవరబుల్గా వచ్చాయి. దాని బేస్ మీద కొంతమంది క్లెయిమ్ చేస్తున్నారు. సో క్లెయిమ్ చేయడం చేయకపోవడం మీరే ఆలోచించుకోండి. నన్ను అడిగితే కొంచెం రిస్కే. నెక్స్ట్ది, హెచ్ఆర్ఏ అండ్ హోమ్ లోన్ బెనిఫిట్స్ని ఒకేసారి క్లెయిమ్ చేయొచ్చా? చేసుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా మన సొంత ఇల్లు ఒక సిటీలో ఉంటుంది అండ్ వర్క్ చేసేది వేరే సిటీలో అయితే సొంత ఇల్లు కోసం తీసుకున్న లోన్కి ట్యాక్స్ బెనిఫిట్స్ని క్లెయిమ్ చేసుకుని మీరు వర్క్ ప్లేస్ లొకాలిటీలో ఉన్న ఇంటికి పే చేసే రెంట్ని డిడక్షన్గా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు పే చేసే హౌస్ రెంట్ని ట్యాక్స్ సేవింగ్ కూడా వాడుకొని కొంత ట్యాక్స్ని సేవ్ చేసుకోవచ్చు. మీరు హైయర్ స్లాబ్స్లో ఉన్న కొద్దీ మీకు వచ్చే ఎగ్జంప్షన్ ఆర్ డిడక్షన్ మీ ట్యాక్సెస్ని బాగానే తగ్గిస్తుంది. అదే లోయర్ స్లాబ్లో ఉంటే మీకు వచ్చే బెనిఫిట్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇదండి ఈరోజు టాపిక్. మ్యాక్సిమం హౌస్ రెంట్కి రిలేటెడ్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసామని అనుకుంటున్నాం. బట్ స్టిల్ మీకు ఇంకా టాపిక్ మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది అండ్ యూట్యూబ్ కూడా ఎక్కువ మంది రికమెండ్ చేస్తుంది. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.